అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టింది కాదు. అనేక సార్లు అనేక విజ్ఞప్తులు చేసి ఆ తర్వాత దశల వారీ పోరాటం చేసి చివరికి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ చేపట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ వర్కర్సు అడుగుతున్నటువంటిది న్యాయసమ్మతమైనటువంటి సమస్యలను గత సమ్మె కాలంలో చేసినటువంటి అగ్రిమెంట్లను అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక పాలసీని తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులపైన రుద్దేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని మానుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆప్కోస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి తిరిగి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆప్కాస్ వ్యవస్థ ద్వారా ఎంతో రెగ్యులర్గా జీతాలు అదే పద్ధతిలో పిఎఫ్ ఈఎస్ఐ వస్తూ ఉన్నాయి. నీవు ఆప్కాస్ రద్దు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఆప్కాస్ పెట్టినాడు కాబట్టి దాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే ఆప్కాస్ కంటే మెరుగైన విధానాన్ని రూపొందించిన తర్వాత అప్పుడు ఆప్కాస్ గురించి ఆలోచన చేయి. కాబట్టి ఆప్కాస్ రద్దు చేసేటప్పటికల్లా మెరుగైన విధానాన్ని రూపొందించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో సమ్మె కాలంలో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలకు సంబంధించి మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందికి సంబంధించిన టెక్నికల్ జీతాలు ఇవ్వాలంటే కమిటీలు వేస్తూ ఉన్నాము. వారి క్వాలిఫికేషన్ ప్రకారము జీతాలు పెంచుతాము, వారి క్వాలిఫికేషన్ ప్రకారము డివైడ్ చేస్తాము, గ్రేడ్ ఇస్తాము, క్యాడర్ ఇస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు పక్కన పెట్టినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అదే సందర్భంలో రెగ్యులర్ ఎంప్లాయీకి సంబంధించి ఎన్కాష్మెంట్ లేదు, సరెండర్ లీవ్స్ లేవు. అదే పద్ధతిలో ఈపీఎఫ్ ఖాతాలన్నీ లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేయడం లేదు. అదే పద్ధతిలో ఈరోజు రెగ్యులర్ కార్మికులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సరిగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రెగ్యులర్ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని రకాల అలవెన్సులు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అదే పద్ధతిలో కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో ఈరోజు ఈ సమ్మె కాలంలో ఉన్నటువంటి మిగతా హామీలన్నిటిని కూడా అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసేటువంటి డిమాండ్లు ఏం కొత్త ఏం కాదు. అనేక సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి సమస్యలే. వాటిని పరిష్కరిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి, కానీ వాటి పరిష్కారానికి ఏ ప్రభుత్వం కూడా చొరవ చూపనటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. గత ప్రభుత్వం ఏమో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని, ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి అందులో నుండి కార్మికులకు వేతనాలు, పిఎఫ్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటివన్నీ రద్దు చేయాలనేటువంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేదానికి పూనుకుంది. అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో మీరు ఓట్లు వేయండి, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలేమో ఆచరణలోకి వచ్చేటప్పటికీ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయడం అంటే దానికంటే మెరుగైనటువంటిది నీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని అమలు చేయాలి. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఆప్కాస్ కంటే మెరుగైనటువంటిది ఏది ఉందో చెప్పండి బాబు గారు అని చెప్పేసి ఏఐటీయూసీగా అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పింది ఏంది? కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరూ నాకు ఓట్లు వేయండి, ప్రభుత్వం అధికారం లేకొస్తానే మేము మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి అన్నావు. గత ప్రభుత్వంలో మేము బండ కింద ఉన్నాం,
నీ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి మేము గుండు కిందికి పడిపోయినట్టుంది. 19 పొయ్యిలో ఉన్న వాళ్ళమంతా 19లో ఉన్న వాళ్ళు పొయ్యిలో పడినట్టుంది. అందుకోసం అనేది మేము అడిగేటువంటి డిమాండ్స్ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటే పర్మనెంట్ చేసి రద్దు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆప్కాస్ విధానంలో నువ్వు వీళ్ళందరినీ తీసుకొని నీకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి కాంట్రాక్టర్లు అప్పచెప్తే వాళ్ళు ఉన్నటువంటి కార్మికులను ఉంచుకోవచ్చు, ఇష్టం లేకపోతే తీసేయచ్చు. గతంలో కూడా చూసాం కదా, కడప నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయలు పిఎఫ్కు సంబంధించినటువంటిది గోల్మాల్ జరిగింది. అదంతా కార్మికులు కష్టార్జితం, అదంతా ఎటుపోయిందో తెలియనటువంటి పరిస్థితి. అందుకోసమనైతే ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాలుగా ఆ తీర్పు వచ్చిన తర్వాత నువ్వు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యావు. మరి ఎందుకు దాన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.